ఓయ్ సోగ్గాడు శోభన బాబు జయసుధ జయ చిత్ర తానే వచ్చాం జాతరకుండి చూసిపోదాం. దానివే ఇన్ని నగలు ఎట్టుకుని సినిమాకి వెళ్తే ఇంకేమైనా ఉందా? మద్దు ఇక మర్చిపోయిందా? కాస్త తప్పింది, లేకపోతే ఏమై ఉండేవాడి పట్టేసుకున్నాయి. కోపడికి పుట్టేది మాలోకు చిట్టమ్మ నువ్వా? ఏందా తిరుపతి చెట్టు అట్ట చూస్తావు? నేనయ్యా పాలరాజుని. రాజు నువ్వా? పోల్చుకోలేదు, గడబాబులా ఉన్నావు. నిజమే, ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. తప్పే, రాజు మన పెద్దలాంటోడు, అలాంటి సైకో. చూడు చెట్టమ్మా, అనుకోకుండా చిన్న పని తగిలింది. ఎంత పొద్దుపోయినా సరే ఇల్లు చేరతాను మా అమ్మతో చెప్పు. అట్టాగే వస్తానా? వస్తా. భాగ్యం, మొత్తానికి రాజు భలే ఛాన్స్ కొట్టేశాడే. కారు, అమ్మాయిలు. చాలు చాలే, పద పద. రండి. చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? జాగ్రత్త, సూర్యం బాబుకు 1000 కళ్ళు. నాకు ఒళ్ళంతా కళ్ళే. గుడ్, కమాన్. కూర్చోరాజా, నేను ఇప్పుడు దీపలవర్ నువ్వేనా? దీపబావ నువ్వేనా? తెలిసిందా ఎవరైంది? ఇంకా తెలియకుండా ఉంటుందా? అయితే బుద్ధిగా బయటికి సీరియస్ గా తీసుకోకు. జస్ట్ జోక్. అతను ఎవరనుకున్నావు? ఏది నువ్వు చెప్పండి, నేను చెప్తాను. చెప్పనా? సీరియస్ గా తీసుకోకు, జస్ట్ ఎ జోక్. గుడ్ గాడ్, తగిన శాస్తి చేశావు. ఎదురు దొరికితే ఎవరికైనా అంతే. కమాన్. ఇడియట్, ఇంతలోనే మురిచిపోక. ఈ అమగండంలో చెయ్యి చేసుకుంటే ఇలాగే అవుతుంది. ఇది కాస్త పట్టించండి. ఏమిటది? ఇది తేనె, ఇది సున్నం. రంగరించి రాస్తే చాలు, క్షణంలో తగ్గిపోతుంది నొప్పి. మా తాతయ్య. నమస్కారం, నా పేరు రాజు. అదే తాతయ్య, అసలు పేరు రాజా. సింపుల్ సిటీ కోసం అలా చెప్పుకుంటారు కదా అండి? అవునండి. గుడ్, టేక్ యువర్ సీట్. నన్నేనా అండి? నిన్నే. తాతయ్య, పెద్దవారంటే వారికి భలే గౌరవం. మీలాంటి వాళ్ళ ఎదుట నిల్చోడమే గానీ కూర్చోవడం తెలీదు కదా అండి? అవునండి. పర్వాలేదు, కూర్చోరాజా. ప్లీజ్. రాజా, గెట్ అప్. మేరీ, ఈడు జోడు ఓకే, మిగిలిన క్వాలిఫికేషన్. రాజా, ఏం చదువుకున్నావు? నా చదువుతే ఉందిలేండి, ఏదో 2 అక్షరాలు. ఎంఏ తాతయ్య, ఎంఏ కదండి? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సర్లేండి, వీరికి భలే భలే మొహమాటం తాతయ్య. ఇక నువ్వేం చెప్పొద్దు. రాజా, యు ఆర్ వెరీ లక్కీ. మీ నాన్నగారిని పిలిపిస్తే రెస్ట్ తీసుకోండి. నాకంత ప్రాప్తం లేదండి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. పోనీ మీ అమ్మగారు? ఉన్నారండి. తాతయ్య, కొడుకు తగ్గ తల్లి, వీరి మాటకి అడ్డే చెప్పదు. నీకు నేనేదో అడ్డు చెప్పినట్టు. లవ్ బర్డ్స్ అంటే ఇలా ఉండాలి. రాజా, మా దీపతో పాటు నా ఎస్టేట్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. క్షమించండి, నేను ఇక్కడికి వచ్చింది మీ ఆస్తి కోసం కాదు, మీ ఆరోగ్యం కోసం. హీఈస్ రియల్లీ గ్రేట్. రాజా, వెంటనే మీ పెళ్లి జరిపించేస్తాను. మీకు ఆ భయం అక్కర్లేదు. ముందు నా పరీక్షలు పూర్తి కావాలి, ఆ తర్వాతే పెళ్లి కదా తాతయ్య? తాతయ్య మాటిచ్చారు. ఆల్ రైట్, ఆల్ రైట్. గోపాలం, తమ పిలుపు కోసం ఎదురు చూస్తూ తలుపు దగ్గరే కూర్చున్నాను. గౌరవించావు కానీ ఐజీ, మేయర్, కమిషనర్ అండ్ ఆల్ ది బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ ఫోన్ చేసి రేపు రాత్రికి బంగాళాలో ఫంక్షన్ ఉందని చెప్పు. ఫంక్షన్ ఏం తాతయ్య? ఏమి లేదమ్మా, చిన్న గెట్టుకుదారు. రాజాని అందరికీ పరిచయం చేయాలి. మన్నించండి, నేను ఈ రాత్రికే మా ఊరు చేరాలి. నో, అదేం కుదరదు. మా దీప్ సెలక్షన్ ఎంతో గొప్పదో నా ఫ్రెండ్స్ అందరికీ తెలియజెప్పాలి.
ఫంక్షన్కి వచ్చిన ప్రతి వ్యక్తి మీ ఇద్దరిని చూసి అభినందిస్తుంటే తాతయ్య తాతయ్య ఇంకేం వస్తాడు? సాయంత్రం బండి కూడా వెళ్ళిపోయింది. ఏమయ్యాడో ఏమో. ఏమిటి నీ వెర్రి? వాడేం చిన్న పిల్లాడా? హోటల్ వాడు డబ్బిచ్చుండడు అంతే. డబ్బు కోసం బావ ఎప్పుడు ఆగడు. బస్తీలో రకరకాల మనుషులు. ఎవరు? చెప్పు. నాకెందుకు వచ్చిన బాధ? ఆ చెప్పేదేదో నువ్వే చెప్పు. నోట్లో అడగలేని రకం. నీకుందిగా, నువ్వే చెప్పు. రాజు బస్తీలో కనిపించాడు. కనిపించి మీరు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పమన్నాడు. అనుకోకుండా చిన్న పని తగిలిందట. ఏడ్చినట్టుంది. అంత పెద్ద కారు అమ్మాయి పక్కనుంటే చిన్న పని ఎలా అవుద్ది? సెట్టమ్మా, కారేమిటి అమ్మాయి ఏమిటి? వివరాలు నాకేం తెలుసు? ఎవరో గొప్పింటి అమ్మాయిలా ఉంది. ఎర్రగా బుర్రగా ఉన్నాడుగా, మోజుపడి ఉంటుంది. రామయ్యారా? ఊరుకో, వాళ్ళ మాటలకి అలాంటిది ఏం జరగదు. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. రామ్మరా, లోపలికి రా. రాజు, ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపోతే తాతయ్యకి నేనేం సమాధానం చెప్పను? వారి కోసం ఎంతసేపు ఆగాను. ఇక నా వల్ల కాదు. మా అమ్మ నా కోసం ఎదురు చూసుకుంటుంది. నేను వెళ్ళి తీరాలి. ఒక్కరోజేగా, ఫంక్షన్ కాగానే పంపించే బాధ్యత నాదే. ఫంక్షన్కి వచ్చే పూచే నాది. నా మాట నమ్మాలి. ఏ కారణం చేతనైనా టైంకి నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను.